ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొందరు అధికారులు చూపిన అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. బస్సులు నడపాలన్న తాపత్రయంతో అనుభవం లేని వాళ్లకు డ్రైవింగ్ ఇచ్చి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా కరీంనగర్లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాత్రి నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మెబాట పట్టింది. దీంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపారు. కరీంనగర్ డిపో 2కు చెందిన బస్సును ఓ ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో వరంగల్కు పంపించారు. అయితే అల్గునూరు వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సులిస్తే మా ప్రాణాలు ఏమవ్వాలని ప్రయాణికులు అధికారుల్ని నిలదీస్తున్నారు. కేవలం సమ్మెను నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సింధు, కరీంనగర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అయితే కలకలం రేపుతోంది. అలుగునూరు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుంది. కరీంనగర్ 2వ డిపోకి చెందిన ఈ బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు అయితే ఇటు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రాథమిక సమాచారం మేరకు వరంగల్ వైపు వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్సు అలుగునూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని అయితే ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన వెంటనే బస్సు అదుపు తప్పి ఆ ముందు భాగం అయితే పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే భయంతో ఆర్తనాదాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు అయితే పెను ప్రమాదం అయితే తప్పింది. ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అయితే వెంటనే స్పందించి ఆ క్షతగాత్రులను బస్సు నుంచి అయితే బయటకు తీసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి అయితే చికిత్స కొనసాగుతుంది. మరికొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్రమాదం వెనుక ఆర్టీసీ సమ్మె ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు ఆ ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్న విషయం అయితే తెలిసిందే. అయితే అనుభవం లేని డ్రైవర్ కి అయితే ఆ స్టీరింగ్ అప్పగించడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా కండక్టర్లు సమ్మెలో ఉండడంతో ఈ బస్సులో 1 మ్యాన్ సర్వీస్ కొనసాగిందని అయితే సమాచారం. డ్రైవర్ ఒక్కరే ఆ డ్రైవింగ్ తో పాటు కండక్టర్ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి రావడంపై భద్రతపై అయితే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదే ప్రమాదానికి దారి తీసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం అయితే పూర్తిగా వికటించిందని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సమ్మెను అణచివేయడానికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల భద్రతను అయితే ప్రమాదంలోకి నెడుతున్నాయంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇటు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రమాదానికి అసలు కారణాలపై అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతుంది అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి కరీంనగర్ లో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదం అయితే ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్ డ్రైవర్ల నియామకం, ఇటు భద్రతా లోపాలపై అయితే తీవ్ర చర్చకైతే దారితీసింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రస్తుతం అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు. సింగపూర్లో ఏపీ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుల పాటు మంత్రులకు సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. మంత్రులు